హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుజాతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను మార్నింగ్ ఫేస్ చూపించలేదు, ఎందుకంటే అప్పటికి నేను ఇంకా మొహం కూడా కనుక్కోలేదండి. అప్పుడే లేసాను, కొంచెం హెల్త్ బాగాలేదు కదా అని చెప్పేసి లేట్గా లేసానండి. లేచిన కాడ నుంచి బుక్స్లు పెట్టడానికి నాది పెట్టు అని చెప్పేసి ఈ టైం చేశానండి. వంట కూడా ఇప్పుడే చేశాను. ఇంకా లంచ్ చేయలేదండి. మీరు చేశారా? చేయాలండి, టైం టు టైం చేయాలి. ఎందుకంటే నాలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, టైంకి తినకపోవడం వల్ల నాకు వచ్చిన ప్రాబ్లం అండి ఇవన్నీ. తినకపోవడం, టెన్షన్స్ అంటే చాలా టెన్షన్స్ అండి. ఎంత టెన్షన్స్ అంటే ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నానంటే బ్రతకగలనా లేదనే పరిస్థితి వరకు తెచ్చుకున్నానండి. అంటే చెప్పాలనుకుంటే నా లైఫ్ నా చేతిలో లేదండి ఇప్పుడు. చెప్పలేం ఏ టైంలో ఏం జరుగుతుందో చెప్పలేం. డాక్టర్ గారు కూడా అదే చెప్పారు. మళ్ళీ ఇంకా స్ట్రోక్ రాకుండా చూసుకోవచ్చా అన్నారు. ఓకే, చూద్దాం. అంటే ఇది ఏం చేస్తామండి, ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుద్ది కదండి. ఓకే ఫ్రెండ్స్, అందరూ ఈరోజు స్పెషల్, ఈరోజు సండే కదండి, స్పెషల్ ఉంటుంది. అంటే మాకు కాదండి, మీకు. మాకు ఎలాంటి స్పెషల్స్ ఏమీ ఉండవండి. ఎందుకంటే నేను ఒకదాన్నే కాబట్టి నాకు కనీసం తెచ్చే వాళ్ళు కూడా ఎవరు ఉండారండి. ఏం స్పెషల్ ఏమి ఉండదు. అది మీరు చేసినవి తినాలని పెద్దగా ఇంట్రెస్ట్ ఏమి ఉండదండి. నేను నైట్ లైవ్ చేశాను, బట్ మా నాన్న ఫోన్ సౌండ్ పెట్టేసరికి ఆ సాంగ్స్కి నేను మాట్లాడుతున్న మాటలేమో కట్ అవుతున్నాయి, సరిగ్గా వినిపించట్లేదు. మళ్ళీ ఛానల్కి ఏమైనా ప్రాబ్లమ్ వస్తుంది భయం వేసిందండి. అందు గురించి దాని ఇంకా అంతటితో ఆపేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే పర్లేదు, హెల్త్ బాగానే ఉంది. కాకపోతే కొంచెం లైట్గా నొప్పి వస్తుందండి. అది సడన్లీ ఏమైతే తెలియదు. ఏమైనా అవన్నీ ఏమైనా ఐ డోంట్ కేర్ అండి. ఎందుకంటే విసిగిపోయిందండి. బ్రతుకులో అన్ని కష్టాలు, సుఖాలు అంటే తక్కువ, కష్టాలు అంటే ఎక్కువ చెప్పుకోవచ్చు. అన్ని చూసి విసిగిపోయానండి. చాలు, ఇంకా ఈ లైఫ్ ఇంతటితో ఎండ్ అయినా కూడా హ్యాపీగా నవ్వుతూ, అదేదో సినిమాలో చెప్తారు చూడండి, అది ఏంటది, ఎవరండి, ఏదో ఫిల్మ్ లో ఉంది కదండి, మూతి మీద మీసం మీద చెయ్యేస్తూ ప్రాణం ఉంటాయి కదా, డైలాగ్ ఉంది కదండి. నేను అంతగా పెద్దగా మూవీస్ చూడను, టీవీ చూడను. ఆ టీవీ ఎప్పుడు అలాగే ఉంటుందండి. నేను ఎప్పుడు ఆన్ చేయను, ఏది చూడను. నాకు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు అసలు. లైఫ్ అంటేనే విసుకొచ్చేసిందండి. ఇంకా దాని గురించి నేను అసలు ఏది పట్టించుకోను, ఏం చేయను. సో ఫ్రెండ్స్, కానీ ఒక్క డ్రీమ్ మాత్రం మిగిలిపోతుందా, ఫుల్ఫిల్ అవుతుందా తెలియదు. నేను మాత్రం యూట్యూబ్లో విన్ కావాలండి. విన్ అయిన తర్వాత పోయినా పర్వాలేదు, ఏదో ప్రాణం ఉంటే ఏంటి, పోతే ఏంటండి. యూట్యూబ్లో మాత్రం సుజాత అనే ఒక అమ్మాయి ఉండేది అన్న పేరు మాత్రం తెచ్చుకొని పోవాలని ఉందండి. అంతలో పోవద్దు అని దేవుడిని ప్రార్థిస్తున్నాను. చూద్దాం, అప్పటి వరకు దేవుడు ఆశిస్తాడా ఇయ్యడా చూద్దాం. అంటే నాకు ఇది కొత్త, ఇప్పుడిప్పుడే వచ్చిన నొప్పి ఏం కాదండి. ఎందుకంటే 3 years నుంచి లైట్ కళ్ళు తిప్పడం అలా అయ్యింది. రీసెంట్ గా తను చనిపోవడంతో ఇంకొంచెం బాధలు, ఏడుపులు అలాంటివి ఉంటాయి కదండి. దానివల్ల కొంచెం టెన్షన్ ఎక్కువైపోయి బ్రతకడం ఏంటి, ఎలా బ్రతకాలి, ఏం చేయాలన్న బాధతో ఇంకొంచెం స్ట్రోక్ ఎక్కువైందండి. అంతే, దానికి వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏం లేదు.
పుట్టినవారు ప్రతి ఒక్కరు గిట్టక తప్పదు. ఇది భగవద్గీతలో చెప్పిన నీతులు కదండి. పుట్టినవారు గిట్టక తప్పదు. సో మనం కూడా అంతే కదండి. చావు గురించి భయపడద్దు. ఎందుకంటే పుట్టినప్పుడు మనం ఎలా పుట్టినా మనకు తెలియదు. చనిపోయినప్పుడు మన ప్రాణం కూడా పోతుంటే కష్టంగా పోతుందా, కష్టపడతామా ప్రాణం పోతున్నప్పుడు, ఈజీగా పోతుందా తెలీదు. మొన్నైతే నాకు అనిపించింది నాకేమంత ఇబ్బంది కాదు, ఈజీ వెళ్ళిపోతాను అనుకున్నాను. కానీ మొండి ప్రాణం అండి ఎక్కడ పోతుంది, మళ్ళీ బ్రతికి బట్ట కట్టాను. ఫ్రెండ్స్ ప్లీజ్ అండి నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నా ఆశ మొత్తం యూట్యూబ్ మీదే ఉందండి. నేను యూట్యూబ్ లో అందరి చేత అందరి నోట్లలో ఉండాలి. సుజాత అనగానే తన యూట్యూబ్ లో ఇది అనే లెవెల్ కి రావాలి అన్నది నా ఏమండి. కంపల్సరీ అది మీ చేతుల్లోనే ఉందండి. ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఒక్క విషయంలో అడుక్కుంటున్నానండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి. ఆయన చెప్పింది ఏంటి, నేను చేసేది ఏంటి అని కొంచెం తీసేయకండి. ఎందుకంటే నా ఆశ గురించి అయినా నా కోసమైనా చూడండి ప్లీజ్ అండి. ఓకే ఫ్రెండ్స్, అందరూ లంచ్ చేయండి. ఈరోజు చికెన్ మటన్ స్పెషల్ కదా, హాయిగా హ్యాపీగా తెచ్చుకొని తినేసి, ఇంకో ఫ్రాంక్ గా చెప్పాలంటే తాగే వాళ్ళు తాగడం, తినేవాళ్ళు తినడం, ఫుల్ ఎంజాయ్. ఎందుకంటే మా ఆయన సండే ఫుల్గా, అంటే ఒకప్పుడు సండేనే తాగేవాడు, తర్వాత వచ్చేసి ఇంకా డైలీ డే అండ్ నైట్ కూడా ఎప్పుడు మేము వస్తే అప్పుడు తాగేసేవాడు. అంతా తాగి హెల్త్ మొత్తం పాడు చేసుకొని పోయాడండి. తను ఉన్నప్పుడు అదే ఏడుపండి, పోయినాక కూడా అదే ఏడుపు కంటిన్యూ అండి. సరే అండి, ఓకేనండి. చెప్తూ ఉంటే ఇంకా చాలా ఉంది చెప్పాలనుకుంటే. నా చరిత్ర చెప్పాలంటే ఒక స్టోరీ అయ్యిందండి, ఒక సినిమా తీయొచ్చు నా స్టోరీతో. వద్దులేండి, అంత వద్దులే. కొంచెం ఏదో 4 మాటలు చెప్పాలి, మీకు కనిపించాలని వచ్చానండి. ఓకే ఫ్రెండ్స్, అందరికి బాయ్ అండి. ప్లీజ్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ షేర్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీ సుజాత కోసం ప్లీజ్. బాయ్ అందరికి, బాయ్.